మహాత్ముడు. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వం ఉన్న వ్యక్తి అంటే మామూలు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగినవాడు. అయితే కొందరు అటువంటి స్థాయి నుండి ఇంకా మహోన్నత స్థాయికి చేరతారు. అటువంటి వారినే మహాత్ములు అంటారు. వీరిది ఒక రకంగా కారణజనమే. ప్రపంచ మానవాళిని సంక్షోభం నుండి సమూలంగా విడుదల గావించడం కోసం జీవితాంతం శ్రమిస్తారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు. ఆ విధంగా బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని సమూలంగా విడుదల గావించి స్వేచ్ఛావాయువులను ఆస్వాదించే విధంగా దశాబ్దాల తరబడి అహింస సత్యం అనబడే జంట ఆయుధాలతో అలుపెరుగని పోరాటం సలిపి వారిని మన దేశం నుండి తరిమి కొట్టగలిగిన మహాత్ముడే మన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడంటే గతంలో చేసిన తప్పులకు పరివర్తన పశ్చాత్తాపం చెంది ఆ తప్పులను తిరిగి పునరావృతం కాకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడిపే మహోన్నతుడు. అందుకే గాంధీజీ అంతర్జాతీయ స్థాయి నాయకుడయ్యాడు. అంతిమంగా తుపాకీ తోటాలకు బలైన హేరామ్ అంటూనే నేల కొరిగిన త్యాగజీవి. ఆయన జన్మ అన్ని విధాల సార్థకమైనది, చరితార్థమైనది. పరివర్తన పశ్చాత్తాపం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం పుట్టుకతో మొదలై మరణంతో అంతమవుతుంది. మధ్యలో బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అనబడే 4 దశలుంటాయి. వీనిలో బాల్యం అజ్ఞానపు దశ, తమోగుణ సంబంధమైనది. యవ్వనం ఉద్రేక దశ, రజోగుణ సంబంధమైనది. అవి చాలా ప్రమాదకరమైన దశలు. ఆ సమయంలో అపరిపక్వత వలన, ఇంద్రియాల ఉద్రేకం వలన ఎక్కువ మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఆ స్థితిలో వారు ఎంతో కొంతమేరకు విచక్షణను కోల్పోయి తాము చేస్తున్నదే సరి అయిన పంథ అనే భావనతో సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి తమను తాము సమర్థించుకుంటారు. ఒక్కసారి పొరపాటు జరిగిందంటే దానిని ఏ రూపంలోనూ సరిదిద్దుకునే అవకాశమే లేదు కదా. అటువంటివన్నీ శాపాలుగా మారి మనిషిని వేధిస్తూ వెంటాడుతూ ఉంటాయి. అయితే అటువంటి వారిలో కొంతమంది విచక్షణతో, వివేచనతో తాము గతంలో చేసిన తప్పులకు పరివర్తన పశ్చాత్తాపం చెంది అంతరంగాన్ని సమూలంగా ప్రక్షాళన గావించుకుంటారు. వాస్తవానికి పరివర్తన పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు. పరివర్తన చెందిన వారు మహాత్ములుగా వెలుగొంది అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించి జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. భగవంతుడే బలహీనత. ప్రేమాత్మ స్వరూపులారా, మనిషి బలహీనపడే కొలది సమస్యలను సృష్టించుకొని వారి నుండి బయటపడటం కోసం బాహ్యపరమైన అండదండల కోసం ఆరాటపడుతూ
భగవంతుని కోసం అన్వేషణ గావించడంతో పాటు కనిపించే స్థూల జగత్తుకి ఏదైతే ఆధారమో దానిని బహిర్గతం గావించడం జరిగింది. అది ఒక రకమైన అసాధారణమైన అంశం. ఆ విధంగా సమస్యల సుడిగుండం నుండి బయటపడటం కోసం మనిషి భగవంతుని వైపుకు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాడు. దానివల్ల మనిషి ఇంకా బలహీనపడుతున్నాడు. తన సమస్యలు భగవంతుని ద్వారా పరిష్కారం అవుతాయనే భావనతో బానిసత్వాన్ని, అసమర్థతను పెంచుకుంటున్నాడు. భగవంతుని బయట వెతుక్కుంటూ బంధాలను పెంచుకుంటూ విపరీతంగా శక్తిని కోల్పోతున్నాడు. అంతరంగమందలి భగవంతుని గుర్తించలేకపోతున్నాడు. బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాడు. భగవంతుని గురించి అతిగా ఆలోచించని కొన్ని పాశ్చాత్య దేశాలు సామాజిక బాధ్యతను స్వీకరించి కొంతవరకు ప్రశాంతతను పొందగలుగుతున్నాయి. భారతీయులు మాత్రం భగవంతుని మీద తమ దృష్టిని కేంద్రీకరించి సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించినందువలన సమస్యలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి.